నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చలో అనంతపురం న్యాయ సాధన సభకు హాజరైన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. సింగరేణి ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. కుప్పానికి కృష్ణా జలాలను విడుదల చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు ఆ తల్లులకు మంచి జరిగిస్తూ ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 35,951 మంది నా అక్క చెల్లెమ్మలకు, ఆ తల్లులకు ₹155 కోట్ల ఇవ్వగలిగాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. నేను చెప్పేటి ప్రతి విషయం కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే కుప్పం నియోజకవర్గాన్ని 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆ పెద్ద మనిషి కేవలం 57 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఇదే కుప్పం నియోజకవర్గానికి, కుప్పం నియోజకవర్గ ప్రజలకు చేసిన మంచిని బేరీజు వేయమని చెప్పి కోరుతా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు సంబంధించి మరో స్కీము, ఇంకొక స్కీమ్ చూద్దాం. కుప్పం నియోజకవర్గంలోనే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు పాలనలో అందించిన ఇళ్ల పట్టాలు ఇదే కుప్పం నియోజకవర్గంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో అందించిన ఇళ్ల పట్టాలు O0. అందించిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇళ్ల పట్టాలు O0. మరి అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల కాలంలోనే ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పటికే 15,721 పట్టాలు ఇచ్చాం. ఈ నెలలోనే మరో 15,000 ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతున్నాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. అంటే మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు O0. మీ బిడ్డ జగనన్న ప్రభుత్వంలో నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఈ నెలలోపే ఇవ్వబోతా ఉన్న ఇళ్ల పట్టాలను కూడా కలుపుకుంటే అక్షరాల 30,755 ఇళ్ల పట్టాలే వస్తున్నాము అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. సింగరేణి ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రావు గారు, నేను అడుగుతున్నా, మిషన్ భగీరథకు 50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండ్రు. ₹1 అయినా ఆదాయాన్ని సృష్టించి ఆ ఆదాయంతో నువ్వు అప్పు కట్టినవా? 1,00,000 కోట్లు కాళేశ్వరానికి అప్పు తీసుకొచ్చిన ₹1 అయినా కాళేశ్వరం కట్టి ఆదాయాన్ని పొంది ఆదాయం కట్టినవా? ఇవాళ ఈ ప్రాజెక్టులు కట్టి తద్వారా ఆదాయం వస్తుంది, ఈ ఆదాయం ద్వారా మీ అప్పు కడతా అని చెప్పి వాళ్లకు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్లు బ్యాంకులకు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చే నికరమైన ఆదాయాన్ని ఈ అప్పులకు కట్టే పరిస్థితి కల్పించిండు. అందుకోసం ఆర్థిక సంక్షోభం వచ్చింది ఈరోజు రాష్ట్రంలో. FRBM పరిధి అనేది ఇప్పుడు వచ్చింది. FRBM పరిధిని బైపాస్ చేయడానికి కార్పొరేషన్లు సృష్టించి అడ్డగోలుగా అప్పులు తెచ్చి నిండా ముంచుతుంటే ఇదిగా ఒక విధ్వంసకరమైన విధానానికి ముందుకెళ్తున్నారని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఏ కార్పొరేషన్ ద్వారా ఏ రకంగా రాష్ట్రం అప్పు చేసినా FRBM పరిధిలోకి తీసుకొచ్చి ఆ కొలబద్ద పెట్టి కొలుస్తామని కట్టే తీసుకొని వాళ్ళు కూర్చున్నాక ఈ లెక్కలన్నీ బయటకు వచ్చినాయి. మేము వచ్చి బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రం విడుదల చేసే వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిగులు రాష్ట్రం అని లేకపోతే ధనిక రాష్ట్రం అని మేము మొనగాళ్ళం మా మీసాలకు సంపెంగా నూనె పెట్టుకుంటున్నామని చెప్పారు. చివరాఖరికి మనం ఉన్నది బయట పెట్టే వరకల్లా పైన పటారం లోపల లొటారం అనేది బయటపడ్డది. అగ్రికల్చర్ ఉత్పత్తి పెరగలేదు స్వామి. అగ్రికల్చర్ ఉత్పత్తిలో చెరుకు పోయింది, పత్తి పోయింది, మిర్చి పోయింది, సోయాబీన్ పోయింది, మొక్కజొన్న పోయింది, కందులు పోయినాయి, అన్నీ పోయి ఒరే వచ్చింది. ఒరే వచ్చినాక ఒరేస్తే ఊరేసుకోవాలని ఆయన చెప్పిండు. నెంబర్ 1. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకొక మాట చెప్పారు. ఇది ఈయన గొప్పతనం కాదు. తెలంగాణ వచ్చినప్పుడు 18 లక్షల పంపు సెట్లు ఉండే,
తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పంపు సెట్లు కాస్త 28-29 లక్షలకు పెరిగింది. 11 లక్షల పంపు సెట్లు పెరిగినాయి కాబట్టి ప్రతి పంపు సెట్ కింద 3 ఎకరాలు 4 ఎకరాలు వరి పండిస్తే 40 లక్షల ఎకరాల వరి పండడం వల్ల పెరిగింది తప్ప ఇందులో ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు అని లెక్కలతో సహా వ్యవసాయ శాఖ మంత్రి గారు మొన్ననే అసెంబ్లీలో చెప్పిండు. అంటే వాన కూడా ఈయననే కురిపించిండు. అయింది గ్రౌండ్లకు వాటర్ ఆయన తెచ్చిపోయేలే, కాలం కలిసి వచ్చి వానలు పడి గ్రౌండ్ వాటర్ పెరిగింది. మరి ఈసారి సార్ను ఏమన్నా కూర్చోబెడదాం. మరి ఈసారి 6.5 మీటర్ల నుంచి 8 మీటర్లకు పడిపోయింది గ్రౌండ్ వాటర్. అటు సార్ను పట్టుకొచ్చి కూర్చోబెడతానండి. కాలువ బ్రిడ్జులు కట్టినా అన్నాడు, కాలువలు దోతి పంచాయతీ ఎక్కడిది? ఇక మీరే తీసుకెళ్ళాలి. మా ప్రయత్నం మేము చేసినాం, మేము చెప్పాల్సింది చెప్పినాం, చూపించాల్సింది చూపించినాం. ఏమంటారు మొత్తం డిజిటల్గా మీకు అసెంబ్లీలనే మొత్తం అంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాం. కాళేశ్వరం మిమ్మల్ని ప్రత్యక్షంగా తీసుకెళ్ళి కుంగిపోయింది చూపించినాం, పగిలిపోయింది చూపించినాం. దయచేసి మీడియా మిత్రులు కూడా దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఏదో పాపం అవుట్ సోర్సింగ్ పర్సన్ అయినా మేనేజ్మెంట్ కోటాలు వచ్చిండు. ఎవడైనా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు అని అంటే మోర్ ఆర్ లెస్ ఆ వ్యక్తి ద్వారా ఎన్నికలకు పోతాం ఎక్కడైనా, అంతేనా? వాళ్ళ నాయన పార్టీ ప్రెసిడెంట్, నేను ఒక పార్టీకి ప్రెసిడెంట్, కిషన్ రెడ్డి ఇంకొక పార్టీకి ప్రెసిడెంట్. పార్టీ ప్రెసిడెంట్ అంటే పార్టీకి పెద్దనే కదా. 80 శాసనసభ సమావేశాల్లో నేనే పోయి మీటింగులు పెట్టినా కదా మా మిత్రులతో పాటు కలిసి. ఇక ప్రకటించేది ఏంది? ఏది? నువ్వు చెప్పు, నువ్వు సీనియర్ జర్నలిస్ట్గా నీ ఎక్స్పీరియన్స్తో చెప్పు వెంకటరాజ్. కుర్సీకి పోటీ తప్పు లేదు. పార్టీ ప్రెసిడెంట్ అంటే ఏంది అంటున్నాను. పార్టీ ప్రెసిడెంట్ అంటే ఏంది? హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అనే కదా. సో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ నేనుండి ఎలక్షన్ చేసినాము, వాళ్ళ నాయన అవతలుండి ఎలక్షన్ చేసిండు. ఆయన స్లీపింగ్ ప్రెసిడెంట్ అని, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఈయన పెట్టారు కదా. ఏమైంది రిజల్ట్? కాబట్టి అమెరికాకు వారిపోయింది. చలో అనంతపురం న్యాయ సాధన సభకు ముఖ్య అతిథులుగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి, ఇతర రాష్ట్ర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రసంగించారు. Collecting money, petrol, diesel and oil, everything is costly. During our period, petrol was cheap, diesel was cheap, but today everything is costly. But still, why Jagan Reddy, why TDP President, why Pawan Kalyani gone to them, gone to him? Why they have submitted? When inflation is there, unemployment is there, money is not coming to Andhra, special status is not given to Andhra, irrigation projects, they are not giving money. Why you are submitting? What is the reason? It means you people are afraid of him. You are not afraid of people, you are afraid of Modi. మోడీ గారు అన్ని రకాల పన్నులు వేస్తా ఉన్నారు. కాంగ్రెస్ కంటే ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరిగిందా? చెప్పండి, సమాధానం చెప్పండి. డీజిల్ రేట్ పెరిగిందా? రైలు ఛార్జీలు పెరిగినాయా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయా? మీకు ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హక్కుగా వచ్చిన ప్రత్యేక హోదా వచ్చిందా? పోలవరం ప్రాజెక్టుకు నిధులు వచ్చినాయా? రాయలసీమ ప్రాంతానికి నిధులు వచ్చినాయా? మరి ఇవన్నీ లేకపోయినా మీ రాష్ట్రాన్ని కడిగుడ్డతో గొంతు కోస్తా ఉన్నా బీజేపీ. బి అంటే ఎవరు? గట్టిగా బి అంటే ఎవరు? జే అంటే ఎవరు? జే అంటే ఎవరు? పి అంటే ఎవరు? పి అంటే ఎవరు? మరి
ముగ్గురు ఎందుకు మోడీకు ఈ రోజు ఊడిగం చేస్తా ఉన్నారు? మీకింత అన్యాయం జరుగుతా ఉన్నాను నేను ప్రశ్నిస్తా ఉన్నాను. బ్రదర్స్, అగైన్ మోదీ said in 2014, what he said? He said a lot of black money put by Congress and other leaders of Congress in foreign country. I will bring back that money. I will distribute you 15 lakhs, 15 lakhs, 15 lakhs. Have you got 15 lakhs? మోడీ గారు అన్నారు 2014కు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇతర దేశాల్లో వేల లక్షల కోట్ల రూపాయలు దాచుకున్నారు. స్విస్ బ్యాంక్ లో అక్కడ ఇక్కడ. నేను ప్రధాని చేయండి నన్ను, నేను ప్రధాని అయిన వెంటనే ఆ డబ్బంతా తెస్తాను, 100 రోజుల్లో ఆ డబ్బు తెస్తాను, ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తాను అన్నాడు. మీకెవరికైనా ఒక్క రూపాయినా మీ బ్యాంక్ అకౌంట్ లో ప్రతి సంవత్సరము ఒక నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగనన్న గారు. ఇస్తున్నాడా 4,000 కోట్ల నుంచి మీకు పంట నష్టపరిహారం? మరి జగనన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు అవుతాడా? జగనన్న సమాధానం చెప్పాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బిడ్డల పట్ల ఎంత ప్రేమ చూపించాడు. బిడ్డలు చదువుకోవాలని డబ్బు లేని కారణంగా ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని రాజశేఖర రెడ్డి గారు తప్పించలేదా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, రాజశేఖర రెడ్డి గారు చెప్పిన డైలాగు ఆయన చెప్పినట్టే చెప్పడానికి ప్రయత్నిస్తా. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు. మరి ఏమైంది? ఉందా ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్? ఫీజు రీయింబర్స్మెంట్ ఎలాగో లేదు. కన్న తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి కష్టపడి అప్పు సొప్పు చేసి బిడ్డలు చదివించుకుంటే పోనీ చదివిన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఏమన్నా ఉద్యోగాలు వస్తున్నాయా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? మొన్నటికి మొన్న ఒక దగా డిఎస్సీ వేశారు. జగనన్న గారు ముఖ్యమంత్రి కాకముందు మేనిఫెస్టోలో చెప్పిన మాట, ప్రభుత్వ శాఖలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఏపీసీ బిఎస్సీ ద్వారా అన్ని భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చారు. ప్రతి జనవరి 1నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పాడు జగనన్న గారు. అంతేకాదు 23,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మెగా డిఎస్సీ వేస్తానని చెప్పిన జగనన్న గారు 5 సంవత్సరాలు కుంభకర్ణుల్లా నిద్రపోయారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని ఇప్పుడు నిద్ర లేచి 6,000తో దగా డిఎస్సీ, ఒక దగా డిఎస్సీ వేస్తే అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దగా చేసినట్టు కదా అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాటం చేస్తే మహిళనయ్యుండి నన్ను హౌస్ అరెస్ట్ చేసి డిటైన్ చేయాలని చూశారు. పోలీసుల్ని తప్పించుకొని పార్టీ ఆఫీస్ లోనే రాత్రంతా గడిపి మరుసటి రోజు ధర్నా చేయబోతే, సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వకపోతే మహిళని చూడకుండా నన్ను గాయపరిచి ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేసింది జగనన్న సర్కార్. మరి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినట్టు కాదా? ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు దగా చేసినట్టు కాదా? జగనన్న గారు సమాధానం చెప్పాలి. మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు, ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేని మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో 54 ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో తలపెట్టారు. 12 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు అలాగే మిగిలిపోయాయని ఆ రోజు జగనన్న గారు ముఖ్యమంత్రి కాక ముందు మేనిఫెస్టోలో చెప్పిన మాట, ఆ 42 ప్రాజెక్టులకు 1,41,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది, నేను అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తానని చెప్పిన శ్రీకాకుళంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. 1,000 కోట్ల రూపాయల సాక్షికి ప్రకటనలు ఇస్తాడు అంటే ప్రభుత్వ ధనం అంటే లెక్కలేనితనం. ఈయన పేపర్ కోసమే ఈ ప్రభుత్వం ఉన్నట్టు. మాట్లాడితే పేపరే లేదు, టీవీ లేదు, నాకెవరూ లేరు, నాకు మీరే దిక్కుని మళ్లీ మాట్లాడతాడు. ఈ పేదరుపులు అరిసి కావాలని మభ్య పెట్టాలనుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కడాన మీరు చూస్తే
సలహాదారులు, చెత్త సలహాదారులు, వాళ్ళ మనుషులు పెట్టుకొని 680 కోట్ల రూపాయలు ఈ సలహాదారులకే ఖర్చు పెట్టాడు. నా బాధ, నా ఆవేదన ఒకటే, పేదరికం నుంచి పేదల్ని పైకి తీసుకొచ్చేది సుపరిపాలన. పరిపాలన బాగా ఉండాలని మీరు ఓట్లేస్తారు. ఈరోజు ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు. ఏ ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందని నమ్మకం మీకు ఉందా అని అడుగుతున్నా. మళ్ళీ జాబు రావాలంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ సంవత్సరం జనవరిలో ఇస్తా అన్నాడు. 5 జనవరిలో అయిపోయినాయి. ఇంకా మిగిలింది నెక్స్ట్ జనవరిలో. ఇతను ఎక్కడుంటాడో మనకే తెలియదు. మా తమ్ముళ్ళు అంటున్నారు, నేను చెప్పను కానీ జైలు అంటున్నారు. అయితే ఒకటే నేను చెప్తున్నా మా తమ్ముళ్ళకి, మీకు ఉద్యోగాలు రావాలంటే, మీ భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. సిద్ధమా మీరు అడుగుతున్నా. ప్రతి ఒక్క తమ్ముడికి ఒకటే హామీ ఇస్తున్నా, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదే. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం తీసుకుంటుంది. అదే మారిగా ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి మీకు ఇస్తాం. మా పిల్లలకి, మా తమ్ముళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాం, పరిశ్రమలు తెస్తాం, మా యువతకు ఉపాధి కల్పిస్తాం. వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంట్లో కూర్చొని శ్రీకాకుళంలో ప్రపంచంలో ఏ దేశానికైనా, ఏ కంపెనీకైనా మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంట్లో బోరు కొడితే అవసరమైతే మీ అందరి కోసం వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం. నేరుగా శ్రీకాకుళం రావచ్చు, టెక్కల్లో కూర్చోవచ్చు, రణస్థలంలో ఉండొచ్చు. ఎక్కడున్నా మీరు పనిచేసే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 45 రోజులు యువతను కోరుతున్నా, రోడ్డు మీదకి రండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి, గ్లాస్ చేతిలో పట్టుకోండి. ఎక్కడన్నా దాహం వేస్తే నీళ్లు తాగడానికి అక్కడి నుంచి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. ఏ తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? మీరు సిద్ధమా? మీరు కొత్త ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మీరు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంది. మీ ఓటు విలువ మీరు తెలుసుకోండి. ఆ ఓటే ఈ సమాజాన్ని మారుస్తుంది, మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఇంట్లో కుప్పంలో అభివృద్ధిని ఆటకెక్కించి అబద్ధపు ప్రచారాలు చేస్తున్న జగన్ రెడ్డి అంటూ దేవినేని మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నీళ్లు లేని తేలేని దద్దమ్మ చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కుప్పం అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడతావా? కుప్పం గురించి నువ్వు మాట్లాడతావా? పరదాలు కట్టుకొని బయటకు వచ్చే ముఖ్యమంత్రి, జనాలను బయటికి వెళ్లకుండా పోలీసులు కాపలా పెట్టే ముఖ్యమంత్రి, వేలాది ఆర్టీసీ బస్సుల్ని ప్రయాణికులను ఇబ్బంది పెడతా బహిరంగ సభల పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉన్న ముఖ్యమంత్రి, నువ్వా కుప్పానికి నీళ్లు తెచ్చింది? ఎక్కడికి వెళ్ళా నీళ్లు? ఉన్న 3 లిఫ్టుల్లో 2 లిఫ్టులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయి. ఆ 2వ లిఫ్ట్ నుంచి 3వ లిఫ్ట్ తేవటానికి నీకు 57 నెలలు పట్టిందా? నీకు అవగాహన ఉందా? ఎవరు ఆర్ఆర్ ఏజెన్సీస్ ఎవరు? మాజీ ఇరిగేషన్ మంత్రి స్నేహితుడు ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి ఆ డబ్బులు పిఎల్ఆర్ కంపెనీకి వెళ్ళాయి.
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భాగవతం కావాలని కుప్పం బ్రాంచ్ పనులన్నీ కూడా గాలికి వదిలేసి అక్కడ పనిచేసే కాంట్రాక్టర్లను బెదిరించి కావాలని కాలయాపన చేసి ఇవాళ ఎన్నికల ప్రచారంలో ఓట్లు దండుకునే భాగంగానే జగన్ రెడ్డి కుప్పానికి నీళ్ళిస్తున్నానే డ్రామాకి తెరలేపారు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దగ్గర 68,293 కోట్లు ఖర్చు పెట్టాం. 62 ప్రాజెక్టులు చేపట్టాం. 23 ప్రాజెక్టులు పూర్తి చేశాం. 32 లక్షల ఆయకట్టు స్థిరీకరించాం. 7 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చాం. 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక స్వర్ణయుగంలాగా రైతాంగానికి సాగునీరు, ప్రతి చివర ఆయకట్టుకి నీళ్ళిచ్చిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ అసమర్థ దద్దమ్మ జగన్ రెడ్డి ప్రభుత్వంలో నువ్వు బడాయి చెప్పే 35,471 కోట్లలో 10,365 కోట్లు జీతభత్యాలు పోతే, పెండింగ్ బిల్లులు 3,000 కోట్లు పోతే నువ్వు ఖర్చు పెట్టింది 22,106 కోట్లు. ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశావా? సంగం బ్యారేజీ గేట్లు పెట్టుకోవటం, నెల్లూరు బ్యారేజీ పేర్లు పెట్టుకోవటం, గేట్లు పెట్టుకోవడం తప్ప వంశధార నాగావళి అనుసంధానం చేశావా? ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశావా? వంశధార నాగావళి అనుసంధానం పనులు మంత్రి పొన్నం ప్రభాకర్కి వినతి పత్రం సమర్పించిన హుస్నాబాద్ జర్నలిస్టు హక్కుల పోరాట సమితి ఈ సందర్భంగా అర్హులైన జర్నలిస్టులకు లబ్ధి చేకూర్చమని జేసీకి పొన్నం ఆదేశం ఇచ్చారు. మంగళవారం నాడు సాయంత్రం 4 గంటలకు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీల్లో భాగంగా మహిళలకు 500 రూపాయల సిలిండర్ పథకాన్ని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు సంబంధించిన కార్యక్రమాన్ని రేపు లాంఛనంగా మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కలిసి ప్రారంభిస్తా ఉన్నాం. మేము ఎన్నికల్లో చెప్పిన విధంగా వాగ్దానాలను నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. ఈ కార్యక్రమంకు సంబంధించి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకోవాలి. కానీ మేము ఇచ్చిన 100 రోజుల హామీ కూడా పూర్తి కాకముందే ప్రేరేపితమైన మాటలు, ప్రభుత్వాలు కూలగొడతామనేటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం, మేము ఎన్నికలకు ముందు చెప్పినటువంటి విధంగా ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యాన్ని ఉచితంగా ఇచ్చినాం. ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచినాం. ఇలా మహిళలకు 500 రూపాయల సిలిండర్. దీంతో మహిళల లోపల ఒక పెద్ద ఉత్సాహంగా ఇప్పటికే మహిళలు బస్ ప్రయాణం వల్ల వాళ్ళ యొక్క కార్యక్రమాలను విస్తృతపరుచుకుంటా ఉన్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. వాళ్ళందరూ కూడా దేవాలయాలకు వెళ్లాల్సిన లేదా దవాఖానలకు వెళ్లాల్సిన ఎక్కడికి పోయినా కూడా మహిళలు ఈరోజు స్వేచ్ఛగా బస్సులు వినియోగించుకుంటున్నారు. ఆర్థికంగా వాళ్లకు ఇబ్బంది నుంచి తప్పించుకుంటున్నారు. అదేవిధంగా గ్యాస్ కూడా 500 రూపాయలు సిలిండర్ అనేటువంటిది ఈరోజు వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది మేము చాలా సంతోషపడుతున్నాం. ఎన్నికల్లో చెప్పినాం, అధికారంలోకి వస్తే నేను ఎన్నికల రోజు కూడా గ్యాస్ సిలిండర్ పూర్తి చేసిపోతే దాన్ని ఆ రోజు కాంట్రవర్ట్ చేసినారు. ఇవాళ మళ్ళీ అదే గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకు ఇస్తా ఉన్నాం మా ప్రభుత్వం. ఈరోజు ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజా చైతన్య యాత్రలో వస్తున్నటువంటి బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా,
దీని రిఫండ్ 500 రూపాయలు మీరు ఇవ్వగలుగుతారా? 500, 400 సిలిండర్ 1200 వెజ్జురు, దానికి ఏం జవాబు చెప్తామని అడుగుతా ఉన్నాం. ఇలా ఈ రోజు నియోజకవర్గానికి ఏం చేసిరో చెప్పండి. ప్రజాహిత యాత్ర పేరు ఇవాళ 5 ఏళ్ల తర్వాత తిరిగితే కాదు. మీరు 5 సంవత్సరాలు ఇక్కడ ప్రజలకు కనబడకుండా, నియోజకవర్గ ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నప్పుడు కూడా మాట్లాడకుండా, ఇవాళ ఏదో ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి నేనేదో నరేంద్ర మోడీ గారి పేరు మీద, రామాలయం పేరు మీద ఓట్లాడితే రాదు. నిజంగా నువ్వు ప్రజలకు ఇక్కడ ఏమైనా కష్టాల్లో, నష్టాల్లో, సుఖాల్లో అందుబాటులో ఉంటే అంబేద్కర్ గారి దగ్గర కావచ్చు, మల్లెపూ చెట్టు దగ్గర కావచ్చు, గాంధీ దగ్గర కావచ్చు, ఎక్కడైనా చర్చకు సిద్ధం. కానీ అవన్నీ ఏం లేకుండా ఊరికేనే వచ్చి ఏది పడుతుంది మతపరమైన అంశాలను ప్రేరేపితం చేసి రాముని పేరు మీద, అక్షింతల పేరు మీద ఓట్లాడుకునేటువంటి మాని నిజంగా తెలంగాణకు బీజేపీ ఏం చేసింది, బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులుగా ఏం చేసిందో చెప్పి ఓట్లాడమని సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఈ పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా నా తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెల మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. తర్వాత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చలో అనంతపురం న్యాయ సాధన సభకు హాజరైన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. సింగరేణి ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.